అందరికీ నమస్కారం. డాక్టర్ సోమయాజులా హోమియోపతి ఛానల్కి స్వాగతం. కరోనా వచ్చినప్పుడు ఆకలి వేయకపోవడం అని, స్మెల్ తెలియకపోవడం అని, టేస్ట్ తెలియట్లేదని చెప్పేసి దానివల్ల ఆహారం శుభ్రంగా తీసుకోవట్లేదు అనేది చాలా కామన్ సిమ్టమ్. అండ్ ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత కూడా ఈ లక్షణాలు అయితే మాత్రం చాలా మందికి ఒక నెలన్నర అయినా సరే ఈ సిమ్టమ్స్ అలాగే ఉంటున్నాయి. ఆకలి, టేస్ట్, స్మెల్. ఎందుకు అని అంటే ఈ స్మెల్ అండ్ టేస్ట్ అనేవి రెండు కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒక ఆహారాన్ని టేస్ట్ చేసినప్పుడు 30-40% మన బ్రెయిన్కి టేస్ట్ బడ్స్ దగ్గర ఉండే నరాల నుంచి మెసేజ్ వెళ్తుంది. ఒక 60-70% మన నోస్లో ఉండే ఆల్ఫాక్టరీ నర్వ్స్ నుంచి బ్రెయిన్కి స్టిమ్యులస్ వెళ్తుంది. ఈ రెండు కలిపితేనే మనకి ఆ ఆహారానికి సంబంధించిన క్యారెక్టరిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ అనండి, లేదంటే గ్రేప్స్ అనండి, లేదంటే ఆరెంజెస్, కానీ ఏదైనా సరే వెంటనే మన బ్రెయిన్కి ఎస్ ఈ టేస్ట్ ఫలానా ఆహారాన్ని అని వెంటనే రికగ్నైజ్ చేస్తుంది. ఈ టేస్ట్ అని మనం చెప్తున్నా సరే టేస్ట్లో కూడా స్మెల్ అనే పార్ట్ ఆటోమేటికలీ ఇంగ్రెయిన్డ్ అయి ఉంటుంది. కోవిడ్ వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్లో నరాలు డ్యామేజ్ అవుతున్నాయేమో అని చెప్పేసి భయపడ్డారు. బట్ లక్కీలీ హార్వర్డ్ మెడికల్ కాలేజ్లో జరిగిన రీసెర్చ్లోని నరాలు డైరెక్ట్గా డ్యామేజ్ కావట్లేదు. నరాలు డ్యామేజ్ అయితే చాలా టైం పట్టేది హీల్ అవ్వడానికి. అక్కడ సరౌండింగ్లో ఉండి ఆల్ఫాక్టరీ సపోర్ట్ సెల్స్ అని ఉంటాయి, అవి మాత్రమే డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇవి కొన్ని నెలల్లో అనమాట, ఒక 3 to 4 monthsలోని ఇన్ జనరల్గా కూడా రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని కొంచెం స్పీడప్ చేయడం గురించి మనం స్మెల్ రీట్రైనింగ్ థెరపీ అని ఉంటుంది. ఇది కనుక మనం కొంచెం రెగ్యులర్గా చేస్తే ఈ సెన్స్ ఆఫ్ స్మెల్, సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మరింత త్వరగా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయిపోయి ఆ వ్యక్తి కొంచెం నార్మల్గా, హెల్దీగా, హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. ఈ స్మెల్ రీట్రైనింగ్ థెరపీలోని 4 రకాలైన ఎసెన్షియల్ ఆయిల్స్ని తీసుకోమని చెప్తున్నాం. ఎసెన్షియల్ ఆయిల్ అని అంటే ఒక ఆయిలీ సబ్స్టెన్స్, దానికి ఒక రకమైన పర్ఫ్యూమ్ ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ అత్తర్ అవి కావు. లావెండర్ అని చెప్పేసి, లేదంటే సినమన్ అని చెప్పేసి, అంటే దాల్చిన చెక్క, లేదంటే లవంగం అని, వెల్లుల్లిపాయ, మల్లె పువ్వు, ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్కి సంబంధించిన ఆయిల్స్ అన్నమాట. అవి కన్సిస్టెంట్గా ఒకే రకమైన స్మెల్ ఇస్తూనే ఉంటాయి లాస్ట్ డ్రాప్ దాకా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నేను మల్లెపూ తీసుకుని మా ఇంట్లో పెరుగుతుందండి, నేను మల్లెపూ తీసుకుని స్మెల్ చూస్తానండి, లేదంటే దాల్చిన చెక్క తీసుకుని స్మెల్ చూస్తానండి అని మీరు అనొచ్చు. కానీ ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకే రకంగా స్మెల్ వస్తుందా ఆ మల్లెపూది? ఎందుకంటే రేపు వచ్చిన మల్లెపూలోని కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో కన్సిస్టెన్సీ అనేది ఉండదు. దాని గురించి మనం ఎసెన్షియల్ ఆయిల్స్ని తీసుకోమని చెప్తున్నాం. ఏం చేయాలి? డేకి అట్లీస్ట్ 3 times. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లవంగంది. క్యాప్ ఓపెన్ చేసి ఒక 20 seconds పాటు దాన్ని స్మెల్ చేయాలి. ఏం లేదు, డీప్ ఇన్హలేషన్ అనమాట. ఆ స్మెల్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఆ స్మెల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఒక 20 seconds అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేసి కొంచెం దూరంగా పెట్టేయండి. బికాస్ ఆ స్మెల్ నెక్స్ట్ తీసుకోబోయే స్మెల్ని మాస్క్ చేయకూడదు. 30 seconds గ్యాప్ ఇస్తాం. రెండోది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్ తీసుకున్నారు, దాన్ని స్మెల్ చూశారు, 20 seconds, మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తారు. మూడోది అండ్ దెన్ ఫోర్త్ది. ఇదంతా చేయడానికి మీకు మేబీ ఒక 4 minutes to 5 minutes పట్టచ్చు మ్యాక్సిమం. ఇలాగా డేకి అట్లీస్ట్ 3 times చేయమని చెప్తున్నాం. ఇలా చేయడం వల్ల గ్రాడ్యువల్గా వితిన్ అరౌండ్ 10 to 15 days కల్లా మీ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ ఉంటుంది. సెన్స్ ఆఫ్ స్మెల్తో పాటు సెన్స్ ఆఫ్ టేస్ట్ అని, ఆకలి పుట్టడం అని చెప్పేసి, అంతేకాదు మూడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టు, మరింత హ్యాపీగా ఉండగలుగుతున్నారు అని చెప్పేసి మీకు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది. దీంట్లోని పెద్ద ఖరీదు అనేది ఉండదు. ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి అండ్ మీకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది చాలా సింపుల్, ఎఫెక్టివ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండదు. సో ట్రై చేయడంలో మీకు ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. రైట్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి నార్మల్గా కూడా సీజనల్గా జలుబు వస్తుంది కదా, దాంట్లో కూడా స్మెల్ తగ్గిపోతుంది. అక్కడ ఈ ఆల్ఫాక్టరీ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఆల్ఫాక్టరీ నర్వ్స్ కానీ డ్యామేజ్ కావట్లేదు.
అక్కడ ఈ కఫం వల్ల లేదంటే ఆ ముక్కుచీవుడి పట్టేయడం వల్ల ఆ నరాలకి ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో స్మెల్కి సంబంధించింది అది కాంటాక్ట్ రాకుండా బ్లాక్ అయిపోవడం వల్ల మనకి స్మెల్ తెలియట్లేదు. సో అక్కడ మెకానిజం వేరే, ఇప్పుడు మనం కోవిడ్ గురించి మాట్లాడుతున్న దాంట్లో మెకానిజం వేరే. ఈ స్మెల్ తగ్గిపోవడం అనేది ఓన్లీ కోవిడ్కి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఏజ్ వల్ల తగ్గిపోతూ ఉంటుంది. జనరల్గా 70 years దాటిపోయిన వాళ్ళు గ్రాడ్యువల్గా బాడీ కూడా వీక్ అవుతుంది కదా, ఆ బాడీ వీక్నెస్తో పాటు ఈ నర్వ్స్ కూడా కొంచెం బలహీనం అవ్వడం, సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల కూడా వాళ్ళకి యాపిటైట్ తగ్గిపోతుంది. అంతేకాదు ఎవరికైతే హెడ్కి ఇంజరీ తగిలిందో, కొన్ని లొకేషన్స్లో దెబ్బ తగిలితే వాళ్ళ సెన్స్ ఆఫ్ స్మెల్ పాడైపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లోని సెన్స్ ఆఫ్ స్మెల్ మారిపోతుంది అనమాట. అంటే మల్లెపూ వాసన చూసినప్పుడు జనరల్గా అందరికీ నచ్చుతుంది, కానీ ఒక ఇంజురీ వల్ల కానీ కొన్ని రకాలైన మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత మల్లెపూ వాసన చూస్తే వికారంగా ఉంది, చెత్తకుండి పక్కన నించుంటే వాళ్ళకి ఆహ్లాదంగా బాగున్నది అనే రకమైన పరిస్థితి చూస్తూ ఉంటారనమాట. ఇదేమీ అబ్నార్మల్ కాదు, వాళ్ళకి పిచ్చి పట్టలేదు, వాళ్ళ బ్రెయిన్ ఆ రకంగా కొంచెం అబ్నార్మల్గా తయారైందనమాట. దాన్ని కూడా మనం రీట్రైన్ చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ స్మెల్ రీట్రైనింగ్ థెరపీ అనేది మనం స్టార్ట్ చేస్తే బెనిఫిట్ అనేది ఉంటుంది. అంతేకాదు ఈ స్మెల్ తగ్గిపోవడం అనేది ఇంటర్నల్గా బాడీలో కొన్ని రకాలైన డిసీజెస్కి కూడా ఇండికేటర్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జైమర్స్ డిసీజ్ ఉండే వాళ్ళకి, డిమెన్షియా అనమాట, అంటే మతిమరుపు వచ్చే ముందు స్మెల్ అనేది తగ్గిపోవడం అనేది కొంత రీసెర్చ్లోని ఐడెంటిఫై చేశారు. బెల్స్ పాల్సీ వచ్చే ముందు, డయాబెటీస్ వచ్చే ముందు కూడా స్మెల్ ఎఫెక్ట్ అవుతున్నది అని అబ్జర్వ్ చేస్తున్నారు. స్మోకింగ్ ఎవరికైతే ఎక్కువగా అలవాటు ఉంటుందో వాళ్ళకి ఆ కంటిన్యూస్ ఎక్స్పోజర్ అనమాట, ఆ స్మోక్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం అని, సపోర్ట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల స్మెల్ తగ్గిపోతుంది. కొన్ని రకాలైన క్యాన్సర్ పేషెంట్స్కి ఆ క్యాన్సర్కి వాడిన కొన్ని రకాలైన మెడిసిన్స్ వల్ల, ఈవెన్ కొన్ని రకాలైన బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా స్మెల్ తగ్గిపోతున్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నారు. తరచూ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, తరచూ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, వాళ్ళందరికీ కూడా స్మెల్ తగ్గిపోవడం అనేది కామన్. అంతేకాదు బాడీలోని కొన్ని రకాలైన డెఫిషియన్సీస్ అనమాట, అంటే విటమిన్ ఏ తగ్గిపోయినా, విటమిన్ B6 తగ్గిపోయినా, విటమిన్ B12 తగ్గిపోయినా, అండ్ ఈవెన్ జింక్ కనుక బాడీలో తక్కువగా ఉన్నా సరే వాళ్ళకు కూడా స్మెల్ తక్కువగా తెలుస్తుంది అనేది కామన్ అబ్జర్వేషన్. స్మెల్ తక్కువగా తెలుస్తుంది లేదంటే అస్సలు స్మెల్ తెలియట్లేదు, దాన్ని ఎనాస్మియా అని అంటాం. అబ్నార్మల్గా స్మెల్ తెలుస్తుంది అంటే పారాస్మియా అని అంటాం. ఏదైనా సరే ఓన్లీ ఒక ఫిజికల్ కండిషన్ కాదు, ఎందుకంటే స్మెల్ తెలియకపోతే సైకలాజికల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అనేది రీసెర్చ్ అబ్జర్వేషన్. అంతేకాదు స్మెల్ తెలియని వాళ్ళకి ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో ఒక గ్యాస్ లీక్ అయినా సరే, ఎక్కడైనా ఒక ఫైర్ ఎక్కడైనా అంటుకుని వైర్స్ కాలిపోతున్నా, ఏదైనా సరే వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయలేకపోతారు, దానివల్ల ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో స్మెల్ తగ్గిపోతుంది అనే ఈ సిమ్టమ్ని మీరు అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే స్మెల్ ఇంప్రూవ్ అయితే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, టేస్ట్ ఇంప్రూవ్ అయితే మీ యాపిటైట్ ఇంప్రూవ్ అవుతుంది, మీరు బాడీ ఆటోమేటిక్గా దాని డెఫిషియన్సీస్ని దాని మట్టుకు అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ SRTతో పాటు, అంటే స్మెల్ రీట్రైనింగ్ థెరపీతో పాటు రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం అని, రెగ్యులర్గా బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎటువంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎస్పెషలీ స్మోకింగ్ ఉన్నది అంటే దాన్ని పూర్తిగా మానేయవలసిన అవసరం ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్మెల్ ఎప్పుడైనా మీరు తీసుకుంటున్నప్పుడు అది మీరు ఎసెన్షియల్ ఆయిల్ని తీసుకోండి, లేదంటే ఇన్ జనరల్గా బయట నుంచి మీ ఇంట్లో వాళ్ళు తయారు చేసిన ఆహార పదార్థమైనా సరే, స్మెల్ తీసుకోవడం అనేది ఒక కాన్షియస్ ఎఫర్ట్గా చేయండి. భోజనం కానీ తినే వస్తువు ఏదైనా తినే ముందు దాన్ని స్మెల్ని, ఫ్లేవర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్గా తినేయడం, ఫాస్ట్గా ఏదో మన పనిలో పడిపోవడం అనేది కాకుండా అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ డే మీరు తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైతే కొంచెం రిలాక్స్గా తీసుకుంటారో ఒక్క 1 minute ఆ స్మెల్ అండ్ టేస్ట్ని ఒకసారి డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగ మీరు కనుక కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఓల్డ్ ఏజ్లో కూడా మీ స్మెల్, టేస్ట్, యాపిటైట్ ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా బాగుంటాయి. సో దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ప్లీజ్ ఫోన్ చేయకండి, బికాజ్ నేను ఏదో పేషెంట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.
వాట్సాప్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్. ఎందుకంటే కొందరు కిందన కమెంట్ సెక్షన్లో పెట్టలేకపోతున్నారు. మీరు ప్లీజ్ వాట్సాప్ చేయండి, ఐ విల్ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ ది వాట్సాప్స్ ఆర్ ది కమెంట్స్. సో నేను డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.